తమ్ముడు విశారదన్ ఈ ఘటన జరిగిన రోజు నుండి కూడా కాలికి బల్బం కట్టుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నాడు, గర్జిస్తున్నాడు. ఆ నాగర్ కర్నూలు కుమ్మెర ఘటనలో కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఒక అన్యాయం, ఒక దారుణం, కుల దురహంకారం ఇవాళ మనమందరం కూడా చూస్తున్నాం. ఈ ఘటనలో మేము కూడా వీళ్ళ కార్యాలయంకి వెళ్ళి, బాబింగపల్లిలో ఉన్న కార్యాలయంకి వెళ్ళి తల్లి చంద్రకళతో మాట్లాడాం, గణేష్తో మాట్లాడాం, భార్య మౌనికతో మాట్లాడాం, వాళ్ళ అన్న వదినలు ఆశీర్వాదం మహేశ్వర్తో మాట్లాడాం, గణేష్ వాళ్ళ అక్క కీర్తితో మాట్లాడాం. అట్లాగే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం వీళ్ళతో కలిసి. అట్లాగే చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రెండు నెలల పసికందను చంపడం పట్ల ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నారు. అంతేకాదు తల్లి భర్తను కొడుతుంటే నా బిడ్డని ఆ బిడ్డని కాళ్ళకాడబెట్టి 2 నెలల పసికందను కాళ్ళకాడబెట్టి కనికరించండి, నా భర్తను కొట్టి అందరు వచ్చి చెప్పిండ్రు నీ భర్తని చంపేటట్టున్నారని. ఆ తల్లి పోయి అడ్డం పడ్డది చంద్రకళ, అయినా వాళ్ళు ఆగుతలేరు. కనీసం పసికందను పెడితే ఎవడైనా మానవత్వం అనేది ఉంటే వాడు ఆలోచిస్తాడేమో అని పెట్టిందంట. నేను అడిగిన, ఎందుకమ్మా అంత చిన్న పాపను పెట్టినవంటే, కానీ వాడు ఆ కాలుతో తన్ని వాళ్ళ బిడ్డ సాగు కారణమైండు. వాళ్ళు ఆ రోజు మాట్లాడింది, వాళ్ళు ఏం అడిగిండ్రు, 100 రూపాయలు, మేము 20 మంది ఉన్నాం, 100 రూపాయలు ఇవ్వాలంటే ఎట్లా అంటే మేము బయట నుంచి దర్శనం చేసుకుంటామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఆ గుడికి 100 రూపాయలు వసూలు చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? ఒకప్పుడు ఎండోన్మెంట్ లో ఉన్న గుడి వాళ్ళ రెడ్ల పాలనలోకి వెళ్ళింది. గుళ్ళు కూడా వీళ్ళ చేతుల్లోనే, గుళ్ళు కూడా వీళ్ళే ఆధిపత్యం. అది యాదవుల గుడి, బీసీల గుడి, బీసీల గుడిలో వాళ్ళదే పెత్తనం. రిసీట్ ఇస్తారా అని అడిగింది మహేశ్వరి, కీర్తి. వాళ్ళు అడిగింది ఏంటంటే రిసీట్ ఇస్తారా, రసీదు ఇస్తారా అని అడిగితే అంత బలుపు వాళ్ళకి. మమ్మల్నే రసీదు ఇస్తారా అని అడుగుతారా అని చెప్పి ముందు ఆడోళ్ళ మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడే చెప్పింది తమ్ముడు, ఆడోళ్ళ మీద చేయి చేసుకున్నందుకు వాళ్ళు జాకెట్లు చింపి మహేశ్వర్ జాకెట్లు జరిగింది. ఇవాళ ఆమె ఎస్సీ కాదు అంటారు మౌనికని. మరి కీర్తి ఎవరు? మరి కీర్తి భర్త ఎవరు? కీర్తి భర్త ఎస్సీ అక్కడ ఆ కుటుంబంలో. అట్లానే ఆశీర్వాదం భార్య మహేశ్వరి, ఆమె బాన్ దళితు, ఆమె జాకెట్ చిరిగింది, ఆమె బట్టలిప్పి కొట్టిండ్రు కదా, ఆమెను కొట్టినందుకు రాదా ఎస్సీ కేసు? అంటే మీ ఇష్టమేనా? ఇందులో మొత్తం కలెక్టర్ ఒక స్టాండ్ తీసుకుంటాడు, డిఎస్పీ ఒక స్టాండ్ తీసుకుంటారు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు. అసలు ఏమవుతుంది ఈ తెలంగాణలో? ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులకి ఆత్మగౌరవం లేదు, హక్కులు లేవు, మహిళలకు హక్కులు లేవు. ఇవాళ మేము ఏదో చేస్తామని ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి వచ్చిండు కదా. నాగర్ కర్నూలు ఘటనలో పసికందు హత్యకి మీ బాధ్యత ఏంటి, మీ జవాబుదారీ ఏంటి? ఇవాళ వాళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మా చుట్టపోడే, వాడు మా చుట్టపోడే. మొత్తం వాడు 15 కుటుంబాల రెడ్ల మోపైని, మొత్తం బీసీలు ఉన్న దాంట్లో వీళ్ళ ఆధిపత్యం ఎంతకాలం, వీళ్ళ కులహంకారం ఎంతకాలం, వీళ్ళ దౌర్జన్యం ఎంతకాలం? ఈ ఘటనలో నేరస్తులు పేర్లతో సహా 8 మంది ఎఫ్ఐఆర్ కట్టిండ్రు, వాళ్ళని అరెస్టులు చేస్తలేరు. కనీసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని ఎవరో పెద్దగా చేస్తుండ్రంట. పెద్దగా చేయడానికి ఏం అవసరం ఉన్నది? ఇక్కడ మీరు కుర్చీలలో కూర్చున్నారు, మీరు అధికారాన్ని వెళ్తున్నారు. ఇవాళ ఇక్కడ ఎవరు అధికారం వెళ్ళేటోళ్ళు మాట్లాడతలేరు, న్యాయం కోసం పోరాడేటోళ్ళు మాట్లాడుతున్నాం. ఇవాళ సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళా సంఘాలు 40 ఏళ్లుగా ఏ పవర్ కోసం మేము పనిచేస్తలేం, అందరికీ తెలిసిన విషయం. అయినా మేము ఇవాళ ఒక మెమరాండం గవర్నమెంట్ కూడా ఇచ్చాం, మేము అందరికీ కూడా ఇచ్చాం. ఇందులో ఇప్పుడు ఆయన పెట్టిన డిమాండ్లతో సహా అనేక అంశాలు ఉన్నాయి. నష్టపరిహారం చెల్లించాలి, కుటుంబానికి ఒక ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి, మహిళలపై దాడి కేసు పెట్టాలి, పసికందు హత్య కేసు పెట్టాలి. అట్లాగే ఆ జాతరలో కుమ్మెర జాతరలో వసూలు చేసిన కొబ్బరికాయకి 50 రూపాయలు, ఈ మనిషికి 100 రూపాయలు, ఆ గ్రామ కంటానికి కానీ గవర్నమెంట్ కానీ లెక్క చెప్పాలా? ఆ రెడ్లు ఆ బలుపు చూసుకునే కదా ఇంత దౌర్జన్యం, ఆ డబ్బుల కోసమే కదా, ఆ జాతర పేరుతో వచ్చే ఆదాయం కోసమే కదా ఇంత తెగించిండ్రు, భయం పెట్టిండ్రు, భయంలో పెట్టాలని ఆలోచించిండ్రు. ఖచ్చితంగా అది కూడా రికవరీ చేయాలా, అట్లాగే వాళ్ళకి రక్షణ కల్పించాలా. ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ ఊర్లకు పోయే పరిస్థితి లేదు, పోతే ఏమైతుందో దిక్కు లేదనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆఫీస్లో షెల్టర్ తీసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటున్నారు, షెల్టర్లు తీసుకుంటూ. ఖచ్చితంగా వాళ్ళకి భద్రత కల్పించాలి, న్యాయం చేయాలి, నేరస్తుల్ని అరెస్ట్ చేసి
తగిన విధంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షించాలంటే ఎఫ్ఐఆర్ కరెక్ట్గా ఉండాలా, ఛార్జ్ షీట్ కరెక్ట్గా ఉండాలా. అవి రెండు కూడా ఇవాళ చేయవలసినటువంటి పోలీసులే వీళ్ళు బోంగానే సర్పంచ్కి ఫోన్ చేస్తారు. అని పేరు తుకారం రెడ్డికి ఫోన్ చేసి నీ మీద కేసు పెట్టడానికి వచ్చిందని ఆయనను ముందు పిలిచి ఆయన ఇచ్చినటువంటి కేసు తీసుకుని వీళ్ళ మీద కేసు పెట్టిండ్రు. ఎక్కడైనా బాధితుల్నే నేరస్తులు చేస్తారా? కానీ కుమ్మరిఘట్టంలో బాధితులే నేరస్తులు అవుతున్నారు, బాధితులే బాధ్యులు అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు బాధితుల్ని బాధ్యులు చేస్తే పోలీసులు బాధితుల్ని నేరస్తులు చేస్తున్నారు. ఇంత అన్యాయమా ఇవాళ ఈ సివిల్ సొసైటీలో? ఖచ్చితంగా నాగర్ కర్నూలు ఘటనలో న్యాయం చేస్తేనే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుంది. నాగర్ కర్నూలు ఘటనలో బాధితులకి రక్షణ కల్పించి తగిన ఈ డిమాండ్లన్నింటినీ వాళ్ళు పరిష్కరిస్తేనే, ఈ డిమాండ్లన్నీ కూడా వాళ్ళు నెరవేర్చితేనే దళితుల పక్షం, బీసీల పక్షం, బహుజనుల పక్షం మీరు నిలబడ్డారని నమ్మవలసి ఉంటుంది. ఏ రకంగా చూసినా 2 నెలల ఇవాళ మేము మొన్న చైల్డ్ రైట్స్ దానికి పోతే అక్కడ శిశు విహార్ ఉన్నది. ఆ శిశు విహార్లకు నేను పోతాను ఏడుస్తుంది మౌనిక. ఎందుకంటే నా బిడ్డ గుర్తొస్తుంది, ఇక్కడ పిల్లల్ని నేను చూస్తా అంటే ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని మేము చెప్పినాం. ఎక్కడైనా చిన్న పిల్లల్ని చూస్తే అక్కడికక్కడ బ్రేక్ అయిపోతుంది మౌనిక. సో ఇంత దయనీయమైన స్థితిలో ఒక ఆదర్శ వివాహం, కులాంతర వివాహం చేసుకున్న జంటలకి రక్షణ కల్పించవలసిన ప్రభుత్వాలే ఈ రకంగా వెంటాడి వేధిస్తుంటే కుల దురహంకారం కనీసం ఇంటర్వ్యూన్ అవ్వాలి, రక్షణ కల్పించాలి. కానీ నేరం జరిగినా కూడా న్యాయం చేయలేని స్థితిలో ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మన తెలంగాణ గడ్డ మీద సాగుతున్న కుల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడడమే ఇది కుల దురహంకార హత్య. ఆ పసికందుది ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వేధింపులన్నీ కూడా కుల దురహంకారము. కాబట్టి కుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కళ్ళము మనం వాయిస్ చేద్దాం, గొంతు విప్పుదాం, వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడదామని ప్రగతిశీల మహిళా సంఘం తరఫున చెప్తూ థ్యాంక్ యూ. మహిళా సంఘం సంధ్య గారికి ఇందులో భాగస్వాములై వారి ఆరోగ్యం బాగాలేకపోయినా చాలా కాలం నుంచి మన సమస్యను తీసుకొని పోరాడుతున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. మరియు ఈరోజు హైదరాబాదు తీసుకొచ్చిన ఈ 6 రోజులు అనేక కమిషన్లని, డీజీపీ గారిని అందరినీ కలిసి ఇంత పెద్ద ధర్నాని చేసుకొని వేలాది మందితో ఈ ధర్నా తర్వాత రేపు కొంచెం వాళ్ళ ఆరోగ్యాన్ని కొంతమంది డాక్టర్లకు చూపించి సెట్ చేసి ఎల్లుండి నాగర్ కర్నూలుకి తీసుకొని వెళ్తాం. డీజీపీ గారికి ఇక్కడి నుంచి విన్నవించేది ఏంటంటే, అయ్యా మరి ఇవన్నీ నువ్వు డిమాండ్లు చేయలేకపోయినావు, మరి మీ మీద 100% రేవంత్ రెడ్డి ఆదేశం ఉన్నట్టుగా రుజువు అయిపోయింది ఈ సభలో. మరి మీరు ఇండివిజువల్గా ప్రవర్తించలేకపోతున్నారు, రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు పనిచేస్తున్నారు. కాబట్టి కనీసం వీళ్ళకి భద్రత కల్పించే పనన్నా పోలీసుల్ని ఇచ్చి రేపు కాక ఎల్లుండి అట్లా నాగర్ కర్నూలులో మరి వాళ్ళకి పూర్తి భద్రత కల్పించాలి. ఈ పోరాటం నాగర్ కర్నూలు వేదికకి హైదరాబాద్ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. టెంట్ కూల్చొద్దాడా? అదే మీరు టెంట్ కూల్చొద్దు, ఇక మీకు సెంటర్ రాయాల్సి వస్తుంది శవాలకి. అందుకనే మీరు టెంట్ కూల్చొద్దు దయచేసి. అక్కడ మేము టెంట్ శిబిరం ఏదైనా ఏర్పాటు చేసుకుంటాం. అదే ఈ రకంగా మీరు అక్కడ సెక్యూరిటీ కల్పించాలి కుటుంబానికి. వాళ్ళు అక్కడ పోరాడుతూ ఉంటారు. ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాం.